నేటి కాలంలో పని సంస్కృతి పూర్తిగా మారిపోయింది. చాలా మంది ఇంటి నుంచి పని చేయడానికి ఇష్టపడుతున్నారు. ప్రజలు గంటల తరబడి పడుకొని లేదా కూర్చొని పని చేస్తున్నారు. గంటల తరబడి ల్యాప్టాప్ ముందు కూర్చోవటం ఒక సాధారణ విషయంగా మారింది. కానీ ఈ అలవాటు మీ ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం. రోజంతా నిరంతరం కూర్చోవటం మన గుండె ఆరోగ్యానికి హానికరం. దీనికి కారణంగా నిశ్శబ్ద గుండెపోటు ప్రమాదం పెరుగుతోంది. ఎక్కువసేపు కూర్చోవటం వల్ల క్రమంగా శరీరంలోని అనేక భాగాలను బలహీనపరుస్తుంది. అయితే గుండెపోటు ప్రమాదం ఎందుకు పెరుగుతుందనేది ప్రశ్న. ఢిల్లీలోని అపోలో హాస్పిటల్లోని కార్డియాలజీ విభాగానికి చెందిన ఓ ప్రముఖ వైద్యులు ఈ అంశంపై వివరణ ఇచ్చారు. ఎక్కువసేపు కూర్చోవటం వల్ల రక్త ప్రసరణ మందగిస్తుందని తెలిపారు. దీనివల్ల రక్తం, ఆక్సిజన్ గుండెకు సరిగ్గా చేరుకోలేవు. దీని కారణంగా గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదం పెరుగుతుందని వెల్లడించారు. ఎక్కువగా కూర్చోవటం వల్ల ఊబకాయం, మధుమేహం, అధిక రక్తపోటు, వెన్నునొప్పి వంటి వ్యాధులు కూడా పెరుగుతాయని వివరించారు. అలాగే నిశ్శబ్ద గుండెపోటు ప్రమాదం పెరుగుతుందని తెలిపారు. ఇప్పటికే ఏదైనా గుండెకు సంబంధించిన సమస్య ఉంటే వారికి సైలెంట్ హార్ట్ అటాక్ పెరుగుతుందని వెల్లడించారు. సైలెంట్ హార్ట్ అటాక్ అంటే ఏంటి, ఎందుకు వస్తుంది? చాలా మందికి లక్షణాలు బయటపడే గుండెపోటు వస్తుంది. ఏ లక్షణాలు లేకుండా, ఏ నొప్పి రాకుండా వస్తే దానిని సైలెంట్ హార్ట్ అటాక్ అంటారని ప్రముఖ హాస్పిటల్లో ఇంటర్నేషనల్ కార్డియాలజిస్ట్ చెప్పారు. గుండెకు రక్తాన్ని తీసుకెళ్లే ధమనులు కూడుకుపోతే ఇది వస్తుందని, ఇది గుండె కండరాలకు ఆక్సిజన్, పోషకాల కొరతకు దారితీస్తుందని అంటున్నారు. అయితే ఈ రకమైన హార్ట్ అటాక్ లో కూడా రకరకాల గ్రేడ్లు ఉన్నాయని అంటున్నారు. అంటే కొందరికి ఎటువంటి లక్షణాలు ఉండవని, మరికొందరికి ఛాతిలో నొప్పి, చెమటలు పట్టడం వంటివి జరుగుతుంటాయని అంటున్నారు. వీటన్నింటిలో ఎలాంటి లక్షణాలు లేకుండా వచ్చేది డేంజర్ అని చెబుతున్నారు. జీవన శైలిని చురుగ్గా చేసుకోవాలి. ప్రతిరోజు తేలికగా సాగతీయటం చేయాలి. అలాగే ఏం తినాలి, ఏం తినకూడదు అనే దానిపై శ్రద్ధ వహించండి. సమతుల్య ఆహారం తీసుకోవాలి. ధూమపానం, మద్యపానానికి దూరంగా ఉండండి. ఎక్కువగా కుర్చీకే పరిమితమయ్యే వాళ్ళు ప్రతి 30 నుంచి 40 నిమిషంల వరకు లేచి నిలబడి కాసేపు నడవండి. ఎక్కువసేపు ఒకే చోట కూర్చోవద్దు. తగినంత నిద్ర తప్పనిసరి. క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవటం ఉత్తమం.